హాయ్ నమస్తే, వెల్కమ్ టు హెల్త్ వీడియోస్. నేను నా ఫస్ట్ వీడియో టెండో ఎక్లిస్ జాగ్రత్తలు అందరి కోసము చేసి పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఆ వీడియో నేను చూడలేకపోయాను. నేనైనా ఆ వీడియోని చూశాను. ఆ వీడియోని చాలామంది చూస్తున్నారు, ప్లస్ చాలా కామెంట్స్ కూడా అడిగి ఉన్నారు. ఐఎమ్ రియలీ సారీ, నా పర్సనల్ ప్రాబ్లం వలన నేను ఆ తర్వాత నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను, ప్లస్ కామెంట్స్ కూడా రిప్లై చేయలేకపోయాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం, నేను నా టెండో ఎక్లిస్ సర్జరీ తర్వాత జరిగిన విషయం గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సక్సెస్ఫుల్గా టెండో ఎక్లిస్ ఆపరేషన్ జరిగిన తర్వాత 45 నుంచి 60 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. నేను 60 రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, లెగ్కి వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత 15 రోజులు 4 లెగ్డ్ వాకర్ సపోర్ట్తో స్లోగా నడిచాను. ఆ తర్వాత 15 రోజులు సింగిల్ స్టిక్ సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా నడిచాను. ఈ 30 రోజులు కూడా పాదానికి ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేసేవాడిని. సో ఆ తర్వాత నా పాదము నార్మల్ స్టేజ్కి వచ్చింది, అంతా నార్మల్గా వచ్చింది, కంప్లీట్గా అయ్యింది. కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అనే చెప్పాలి, ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చేసింది. సో ఎంత బెడ్ రెస్ట్ తీసుకొని ఎంత ఎక్సర్సైజ్ చేసినప్పటికీ, ఎంత పర్ఫెక్ట్గా చేసినప్పటికి కూడా 100% ఒరిజినాలిటీ అయితే రాదు. ఒరిజినలే. సో 90% వచ్చిందని చెప్పొచ్చు. కానీ ఈ 90% రావడం వల్ల మనకు ప్రాక్టికల్గా ఏ ఇబ్బంది ఉండదు. ఈ పాదం మూమెంట్ అన్నది ఇప్పుడు నా లెఫ్ట్ లెగ్ మూమెంట్కి రైట్ లెగ్ మూమెంట్ చేస్తుంటే స్టిల్ రెండు ఆల్మోస్ట్ ఒకలాగా వస్తున్నాయి. కానీ లెఫ్ట్ లెగ్ పొజిషన్ చూస్తే రైట్ లెగ్ కంటే ఒక చిన్న 5 to 10 degrees తక్కువ ఉంది మూమెంట్. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మనకి పూర్తిగా వచ్చినట్టే, మాత్రం చిన్న 5 to 10% అయితే డీవియేషన్ అయితే ఉంటుంది. కానీ అది దానివల్ల మనకు వచ్చే నష్టం ప్రాక్టికల్ లైఫ్లో డే టు డే వర్క్స్ కానీ ఇతరత్ర స్పోర్ట్స్ ఇవి దేనికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఎంతైనా ఒరిజినల్. సో ఇన్ని ప్రొలాంగ్డ్ 60 days బెడ్ రెస్ట్ తీసుకొని తర్వాత ఒక 30 days ఇది చేసి జాగ్రత్తలు తీసుకొని ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఇంత ప్రొలాంగ్డ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత కూడా అంత పర్ఫెక్ట్గా మనకి రాలేదు కనుక, 100% ఒరిజినల్గా రాదు కనుక మీరందరూ కూడా తగు జాగ్రత్తలు ఇది జరగకుండా తీసుకుంటారని కోరుకుంటున్నాను, తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో దీనికోసం మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే, మనం ఎల్లప్పుడూ సాఫ్ట్ కుషన్ ఉండే ఫుట్వేర్ పాదరక్షలు వాడాలి. అలాగే ఒకసారి టెండో ఎక్లిస్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత దాని జాగ్రత్తలు క్రమం తప్పకుండా జాగ్రత్తలు ఏదైతే మనకి డాక్టర్ సజెస్ట్ చేస్తారో, లైక్ హాట్ వాటర్లో డిప్ చేసి కాసేపు ఉంచడము క్రిస్టల్ సాల్ట్తో, అలాగే సాఫ్ట్ కుషన్ లేదంటే జెల్ ప్యాడ్స్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు పాటించుకొని మనం దాన్ని నుంచి టెండో ఎక్లిస్ ఫర్దర్ రప్చర్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇంత ప్రొలాంగ్డ్ ప్రొసీజర్ ఉంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జాగ్రత్తలను ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. అది రప్చర్ అయిపోయే వరకు మనం తీసుకురాకూడదు. నా విషయంలో అయితే ఇది పూర్తిగా నా నెగ్లిజెన్స్ వల్లనే జరిగింది. సో నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా అందరికీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.